మేనేజ్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే యూట్యూబ్ స్టార్ కేతిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్ చేశారు. ఏంటి వాస్తవానికి ఏంటంటే వైసీపీ లైన్కి జగన్మోహన్ రెడ్డి విధానానికి వ్యతిరేకంగా కామెంట్స్ ఉన్నట్టు కనపడుతూ ఉంది. సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, టైం ఇవ్వాలి కదా, కనీసం 1 సంవత్సరం టైం అని ఇవ్వాలి కదా, సంవత్సరం టైం తర్వాత అడగాలి కదా, ఇప్పటి నుంచి అడగకూడదు కదా అని చెప్పేసి ఆయన చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో మన వినుకొండ చావు దగ్గర కూడా పోయి అమ్మఒడి వచ్చిందా, మీకు అది వచ్చిందా అని అడిగారు. కేతిరెడ్డి కామెంట్స్ని ఎలా చూడాలి? ఇప్పుడు గత భోజనం చేసేవాళ్ళు వరి అన్నం లేకపోతే ఏదో అన్నం జొన్న అన్నం తినేవాళ్ళు మాట్లాడే మాటలే. ఎందుకంటే అంతే కదా, కనీసం ప్రభుత్వం వచ్చిందండి. ఆంధ్రలోనే కాదు, తెలంగాణలో ఇంకో చోటైనా కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం. అదే సపోజ్ కేంద్రంలో ఉందనుకోండి, ఎన్డీఏ గవర్నమెంట్, వాళ్ళని అడగచ్చు, కంటిన్యూ అవుతున్నారు కాబట్టి. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం దానికి కొద్దిగా వాళ్ళ పనితీరు ఎలా ఉంది, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారా లేదా అనేటువంటి దాన్ని కనీసం 1 year డెఫినెట్గా ఆగాలి. వాళ్ళ విధానం ఎలా ఉంది, వైఖరి, అప్పుడు ఖచ్చితంగా విమర్శ చేయాలండి. అవునండి సరే, ఏ ప్రభుత్వం అయినా సరే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక విచిత్రమైన వ్యక్తి, వింత జీవి. అతను మనం చూడటానికి అనేక కోణాల్లో కనిపిస్తాడు. ఒక్కొక్కసారి నరరూపరాక్షసుడు భయంకరమైన వాడు, అరాచకవాది కింద కనిపిస్తాడు. అది వాస్తవం కూడా. ఇది పెద్ద దొంగోడు అనిపిస్తాడు, ఎందుకంటే లూటి చేసాడు, కొల్లగొట్టేయాడు కాబట్టి. ఇవన్నీ చూస్తున్నాడు, మళ్ళీ కామెడీ పీస్లా ఉంటాడు, కామెడీ రైడ్ అనుకునేలా ఉంటాడు, అంటే పల్లెటూరు భాషలో. ఇలాంటి పరిస్థితుల్లో అతను అలాగే చేస్తున్నాడు. ఇప్పుడు టీడీపీ పిన్నెల రామకృష్ణారెడ్డి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాడు, ఈ ప్రమాణ స్వీకారం చేయను 10-15 రోజులకి వెళ్ళాడు. జైల్లోకి వెళ్ళి పరామర్శ చేసి వచ్చి, మీరు అరాచకం చేస్తున్నారు, ఊరికే అక్కడ ఏదో బాగోలేదని చెప్పేసి ఈవీఎం పగలగొట్టాడు. బుద్ధి సరే, అది కాదు, పిన్నెల చుట్టానికి పోయాడు, వినుకొండలో పోయాడు, అసెంబ్లీకి మాత్రం రాలేదేంటి సార్? మీకు అతను పులి సింహం, సింగిల్గా వస్త సింహం అన్నాడు కదా. అతను అసెంబ్లీలో రావడానికి తడిపేసుకుంటున్నాడు, ఖచ్చితంగా తడిపేసుకుంటున్నాడు, కారిపోతుంది అతనికి. ఎందుకంటే అసెంబ్లీలో కూర్చుని అతను అంతకుముందు కూడా 60-70 మంది ఉండేవారు కూడా, ధైర్యంగా ఉండి కూడా. ఇప్పుడు మొన్న 151 మంది వచ్చినప్పుడు ఏం రేంజ్లో మాట్లాడారండి వాళ్ళు. అవతల వాళ్ళని మనుషులే కాదు, వీళ్ళకే బై హుక్కర్ ఏమొచ్చే లెక్కి లాటరీ రోడ్డు మీద డబ్బు దొరికింది. ఒక ముష్టోడికి దారిని పోతుంటే రోడ్డు మీద డబ్బులు మూడ దొరికింది అనుకోండి, ఆడికి ఎలాగుంటుంది? కొత్త భాగ్యవంతుడిలాగా, నియో రిచ్ లాగా ఆడు ఒళ్ళు పై తెల్ల కళ్ళు ఎత్తిపోతాయి. అలాగే అయిపోయింది వాళ్ళకి. 151 వచ్చేటప్పటికి అవతల చంద్రబాబు నాయుడు గారు లేకపోతే సీనియర్ నాయకులు ఉన్నారు, ఇలాంటివన్నీ పక్క పెట్టేశారు. అంటే హెచ్చరికలు జారీ చేస్తున్నాడుగా, మొదటి ప్రమాద హెచ్చరిక, రెండో ప్రమాద హెచ్చరిక అని. ఇప్పుడు అలా మాట్లాడి ఎరినవ్వులు అవుతూ ఉండి కూడా వీళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుతుంటే పిచ్చి చూపులు చూసుకుంటే ఎరినవ్వులు నవ్వుకుంటా, ఒక్కోసారి ఎందుకు నవ్వుతున్నాడు అతనికే తెలిసింది కదా. ఇలాంటి పరిస్థితుల నుంచి నవ్వేండి సార్, ఎక్కడికి పోయినా అంటే చావుకడికి పోయినా అదే నవ్వు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల నుంచి వాళ్ళంత ఇచ్చేసిన తర్వాత తను వెళ్ళాలంటే, అసెంబ్లీలోకి ఎలా అడిగట్టాలంటే డెఫినెట్గా మునికొచ్చేస్తుంది. మరి సహజమైన బుద్ధి ఇప్పుడు కుక్క తోక వంకర అంటారు. నువ్వు ఎంత సాఫ్ చేసినా మళ్ళీ వెనకటక్కుని వంకర వచ్చేద్ది కదా. ఆ బుద్ధి ఎక్కడ పోద్ది? అతను ఎక్కడికి వెళ్ళినా, చావులకి వెళ్ళినా, లేకపోతే ఎక్కడన్నా ప్రమాదాల దగ్గరికి వెళ్ళినా ఎన్నో నవ్వుకుంటా అదే నవ్వు. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి 10 మంది మాటలు ఏమో ఆడుతుంటే ఒళ్ళు తెలియకుండా చేశాడు. ఇక్కడ వినుకొండ వెళ్ళాడు. ఆయన ఏదో నేనే తప్పు చేయలేదు, ఈవేం పగలగొట్టలేదు, ఇంకేదో కేసులు అరెస్ట్ చేశారు అనేది చెప్పుకుని ఆయన జనంలో సేపు చేయని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటే 80 పగలగొట్టాడు, తప్పేంటి అన్నాడు. అదే మీకు ఏదో సినిమాలో సప్తగిరి అని పోసాని కృష్ణ మురళి సీన్ ఒకటి ఉంటుంది, అది వేసి మేము లేకపోతే రీల్స్ చేస్తున్నారు అందరూ, ఫుల్ ట్రోలింగ్ అయిపోయింది. ఇతను వినుకొండ వెళ్తాడు, వినుకొండ వెళ్ళి అసలు సమస్య ఏంటి, వాళ్ళిద్దరూ ఇతను ముఖ్య అనుచరుడి ఒక రౌడీ షీటర్ అనుచరులు వాళ్ళు, వాడు వైసీపీ బ్యాచ్. వాళ్ళ ఏ దుబ్బులాటల్లోనే అక్కడ ఏ గొడవ వచ్చిందో మొత్తం మీద తనుకుందా సంచుకుందో చంపుకున్నారు.
అంత క్రూరంగా చంపడాన్ని అరికట్టాల్సిన బాధ్యత లా అండ్ ఆర్డర్ ప్రభుత్వాందే, అందులో అనుమానం లేదు. ఇప్పుడు అలాంటివి జరగకుండా చూడాలి. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళైనా మీరు నరుకుంటారంటే ఊరుకోరు కదా. కాబట్టి దాన్ని అరికట్టాల్సిందే. తప్పు ఆ వైఫల్యం ఆ పోలీసులు శాఖతో వైఫల్యం ఉంది. కానీ ఇతను వచ్చి అమ్మఒడి వచ్చిందా, మీ నాన్న బుడ్డి దొరికిందా, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ అంతూనే కామెడీ పీస్ అయిపోతున్నాను. ఇవన్నీ చాలా వరకు ఢిల్లీ వెళ్ళిపోయాడు. 36 మంది చంపారని పోయాడు పేరు అరాచకం. వాళ్ళు ఎవరు రాని అడిగి వాడు వీళ్ళు అడగరు, ఆడికి చెప్పడం. అప్పుడు 36 మంది డిఎస్పీ లాగా ఉంటుంది. అడిగారు సార్, అడిగారు. అది మీడియా అడిగితే టైం అయిపోయింది వెళ్ళిపోతున్నాను. మీడియా అడిగారు, టీడీపీ వాళ్ళు నిలబెట్టాలి కదా. నువ్వు 36 మంది అన్నావు, నువ్వు అర్జెంటుగా వచ్చి చెప్పకపోతే సిఐడి వాళ్ళు ఇంటికి వెళ్ళి కూర్చోవాలి. రమ్మంటున్నారండి మిమ్మల్ని, చెప్పమంటున్నారండి. అర్థమైందా మీకు? ఇలాంటి వాటిని ముందుగానే అడ్డుకట్ట వేయాలండి. లేకపోతే ఏమవుద్దంటే వాళ్ళకి ఒక స్ట్రాటజీ, ఫేక్ యూనివర్సిటీ కూడా తయారైంది. వాళ్ళతో స్ట్రాటజీ ఉందండి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ తరపున మాట్లాడి బ్యాచ్ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ సడన్గా యూటర్న్ తీసుకుంటారు. తీసుకుని జగనే చెడ్డవాడు, చంద్రబాబు గారు చాలా పొడవైన వాడు, మంచివాడు అని మొదలెడతారు. ఇప్పుడు జర్నలిస్ట్ స్థాయి, ఇంకా జర్నలిస్టుల కింద ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. నాకు చాలా మంచివాళ్ళు, పద్ధతైన వాళ్ళు, జగన్ కాల కామన్ సెన్స్ లేదు, ఇలాంటివి అని మాట్లాడుతున్నారు. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు చాలా మంచివాడు, బాగా మారేడు అనుకుంటారు. టకాలమని వాళ్ళ ఇంటికాడ బకెట్లతో బురద రెడీగా ఉంటుంది, వేసేస్తారు మళ్ళీ. ఇది పెద్ద స్ట్రాటజీ వాళ్ళది. వాళ్ళకి బతక నేర్చింది తను అన్నమాట. ఎవరి దగ్గర చిల్లర బిస్కెట్ పొట్టలు ఉంటుందో వాళ్ళ దగ్గర పోతారు. ఏంటండి ఇది ఓపెన్గా చెప్పచ్చు. లేకపోతే వాళ్ళకి సిగ్గు, నిజంగా వాళ్ళకి నేను న్యూట్రల్గా మాట్లాడుతున్నా అని అనిపించుకోవాలన్నా దుగ్ధ, లేకపోతే వీళ్ళని ఆకట్టుకోవాలని, లేకపోతే ఏమో అంటారు ఎందుకు వచ్చిన కూడా వాళ్ళతో భయమో ఇవన్నీ. కానీ జగన్మోహన్ రెడ్డి మంచోడు అనుకున్నావు, జగన్ ప్రేమించావు, నువ్వు అలాగే ఉండు. కానీ ఇదండి పోరాటం. నేను జగన్ ద్వేషించాను, జగన్ రాక్షసుడు అని నమ్మాను కాబట్టి అతనికి వ్యతిరేకంగానే ఉంటాను నేను. మీరు మామూలు కాదు, ఇప్పుడు కాదు, జగన్ హవా కొనసాగుతున్నప్పటికీ ఆ ఫైటింగ్ మీరు కొనసాగిస్తున్నారు. అది నువ్వు కూడా నిలబెట్టుకోవాలంటున్నాను నేను. జగన్ చెడ్డవాడని తెలిసిన నువ్వు నట్టేపోయి ఉండాలి. మరి అతను జగన్ చెడ్డవాడని నీకు ఇయ్యాలి తెలలేదు కదా. అవును. అతను 16 నెలల జైల్లో దొంగోడని తెలుసు కదా నీకు. అవును. అయినా సరే నువ్వు వాళ్ళ బాబు చచ్చిపోయిన దగ్గరికి అక్కడ ఉన్నాడు, వెళ్ళకుండా అవన్నీ వదిలేస్తే చెప్పినప్పుడు, విజయమ్మ చెప్పినప్పుడు అన్న నమ్మాయి రావాలి కదా, అప్పుడు కూడా రాలేదు కదా. అవును. వాళ్ళు చిన్న చచ్చిపోయినప్పుడు పట్టించుకోలేదు కదా అతను. అతను ఇలాంటి తెలిసిన తర్వాత అయినా సరే అతని తరపు మాట్లాడి, అతను పులి సింహం సింగిల్గా వస్తాడు, ఆ ఓటం చూసిన తర్వాత సింగిల్గా వస్తాడు. సింహం అని నోరెలా వచ్చింది మీకు అంటానికి? ఆడు ఎర్రనవ్వులు పిచ్చి చూపులు చూసిన తర్వాత అతను సింహం అని వచ్చా తప్ప మీరు చెప్పండి. వాడికి ఆకారం లేదు, కనీసం ఆ ముఖంలో ఒక రౌద్రం ఉండాలి. కాబట్టి ఇంకేంటి ఆయన భవిష్యత్తు ఏంటంటారు? మొత్తంగా అతని దగ్గర కొల్లగొట్టేసిన డబ్బు ఉంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇంకా వీళ్ళ మీద దృష్టి పెట్టలేదు, రికవరీ మీకు వెళ్ళలేదు. ఎందుకు టైం తీసుకుంటుంది? పగడ్బందీగా పెట్టాలండి. నేను కూడా మొదట్లో సరిగా పట్టించుకుంటలేదేమో అనుకున్నాను. వీళ్ళు చేసిన పనులు, ఈ దొంగతనాలు, లేదా అరాచకం, దోపిడీ, భూములు, ఎన్నాటి మీద పగడ్బందీగా బిగిస్తున్నారండి. అంతేనా? ఎవరిని వదిలిపెట్టరు వీళ్ళ కోసం. వీళ్ళు డబ్బులు రికవరీ చేయాలి. ఒకటి, డబ్బులు రికవరీ చేయకపోతే అతను ఏం చెల్లి రావడం. ఎలక్షన్ ముందు కంటైనర్లు వెళ్ళిపోయి చూసాను, మీకు గుర్తుంది? అవును 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 అవును. దాని గురించి మాట్లాడాలి. అప్పుడున్న సిబ్బందిని పిలవాలి. అదే కాదు సార్, వైజాగ్లో కంటైనర్లో డ్రగ్స్ వచ్చాయి, వాటి గురించి. అది మద్రాసు నుంచి పోర్ట్ నుంచి కంటైనర్లు వెళ్ళి ఏ దేశాల్లో కొంతమంది ఏజెంట్లను పెట్టినా సరే ఇతను ఇతర దేశాల్లో ఉన్న కార్యక్రమాల మీద నిఘా పెట్టాలి. ఇది కేంద్రం కూడా ముందు రావాలి. వాళ్ళు సగం వస్తారు, సగం రారు. వాళ్ళ ముడి కింద నీళ్ళు వస్తారా? ఇతనికి అంతర్జాతీయ మాఫియాతో ఉంది థ్రెట్. అందుకనే అతను ఇంటి చుట్టూరు అంత కాపలా. లేకపోతే అతనికి ఇక్కడ ఆంధ్రలో శత్రువులు ఎవరు ఉంటారండి? అతనికి ఏమన్నా 2 తిట్టి వాళ్ళు ఉంటారు తప్ప. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అతని మీద కక్ష సాధింపు లేదు కదా. ఈ వాటిగా నిజంగా కక్ష సాధింపు చేయాలంటే అతను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా పోలీస్ స్టేషన్లో చేయాలి. అరెస్ట్ అయ్యి క్వారంటైన్ లేకపోతే రిమాండ్ చేయటం పక్కనట్టండి, కేసులు విచారణతో స్టేషన్లో కూర్చోవాలి. అతను ప్రత్యేకమైన బాత్రూమ్ అది కట్టించాలి. ఎందుకంటే మామూలు అట్లా వెళ్ళరు కదా దొరగారు. అతను పెద్ద చూసుకోండి, అంత పెద్ద కట్టించుకున్నాడు చూసారు, వెళ్తాను కూడా 30 లక్షలు. కాబట్టి కేతిరెడ్డి
ఇవన్నీ చూసి అతనికి ఒక అదురు ఉంటుంది. మనం చేసిన పనులు అలాంటిరా బాబు, తిప్పి తిప్పి మళ్ళాటలు బట్టి జగన్నే దోలు కలగకుండా మళ్ళీ వేసేస్తారు వీళ్ళు, ఓ మంచి మాట మాట్లాడదాం అనుకుని ఉండొచ్చు. ఒకటి. రెండు, నిజంగానే టైం ఇవ్వాలి కదా, చదువుకున్నాడు కాబట్టి అలాగే అనుకోవచ్చు. ఏమైనా అతను మిగతా ఎమ్మెల్యేల కంటే కొంచెం బెటర్. కనీసం ప్రజల్ని సమస్య సాల్వ్ చేసినా పరిష్కారం చేసినా చేయకపోయినా ప్రజల సమస్యలు అయితే తెలుసుకున్నాడు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంట తిరిగివాడు, అవును, ప్రజలు కనిపించేవాడు, రోజు కనిపించేవాడు. రోజు కనిపించేవాడు. అతని మాటకు మనం విలువ ఇవ్వచ్చు, అతని మాటను పాటిస్తే వాళ్ళకే మంచిది. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ.